మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. దాంట్లో భాగంగా చూసుకుంటే ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? వేగేశ్వర నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీ. ఎందుకని? ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయనకున్న గుడ్ నేమ్, దాన్ని బట్టి వర్మ గారు అయితే బెస్ట్ అని అనుకుంటున్నారు. మరి కోన రఘుపతి గారు కూడా బాగానే చేశారు బాపట్లలో అంటున్నారు. ఏం చేశారు? రోడ్లు పగలు కొడితే అభివృద్ధి ఏంటి? 4 రోడ్లు వేస్తే అభివృద్ధి కాదుగా. నియోజకవర్గ స్థాయిలో ఉండాలి కదా అభివృద్ధి అనేది. ఎక్కడా లేదు. ఈ 4 రోడ్లు పగలు కట్టారు, అంతవరకు పర్వాలేదు. మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఉండాలి అభివృద్ధి అనేది. అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి ఏం లేదు. ఇసుక అమ్ముకోవటం తప్పితే ఏముంది అక్కడ అభివృద్ధి? ఏమి లేదు. అయితే బాపట్ల ప్రజలందరూ అందరూ కూడా ఇప్పుడు ఏ పార్టీ వైపు చూస్తున్నారంటారు? తెలుగుదేశం పార్టీ వైపు. తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. 100% టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి ఎన్ని ఓట్ల మెజారిటీ రావచ్చు అంటారు? సుమారు 25 నుండి 30 ఏళ్ళ దాకా మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు ఆయన మీద అంత నమ్మకం? నమ్మకం అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్ కానీ, వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా వాటర్ సప్లై కానీ, ప్రతి గ్రామంలో ఇంటింటికి 5 రూపాయలకి 20 లీటర్ల వాటర్ ఇస్తున్నాడు. మామూలుగా ఎవరన్నా పేదలు వెళ్ళి పెళ్ళిళ్ళు అడిగితే, పెళ్లి విషయాలు అడిగితే ఇస్తాడు. మామూలుగా గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి, దేనికి వెళ్ళినా ఆయన తోచిన వరకు, ఆయన వల్ల అయిన వరకు సహాయం చేస్తాడు కాదనకుండా. స్కూల్స్లో పిల్లలకి పుస్తకాలు కానీ, బట్టలు, అవి సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన అయితే బెస్ట్ అనుకుంటున్నారు. అంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి స్టార్ట్ చేశారా? ఇంతకుముందు నుంచి ఉన్నదా? కాదు, గత 10-15 సంవత్సరాల నుండి వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా ఆయన సేవలు చేస్తున్నారు. ఆ సేవల గుర్తింపుగానే ఈరోజు ఆయన గెలిపించాలనుకుంటున్నారు జనం. అంటే బాపట్ల ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు. 100% గెలుపులో ఏమాత్రం అనుమానం లేదు.